బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతించింది. 8 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ తీర్పు చెప్పింది. అటు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మోసాలపై ఏసీబీ విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే బాధితులు ఏసీబీ డీజీ సివి ఆనంద్కి ఫిర్యాదు చేశారు. దీంతో శివబాలకృష్ణ పనిచేస్తున్న సమయంలో ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని పరిశీలించాలని ఏసీబీ నిర్ణయించింది. హెచ్ఎండిఏ నుంచి ఫైల్స్ తెప్పించుకొని విచారణ చేయాలని భావిస్తోంది. అటు పుష్పలగూడలో 1000 కోట్ల ప్రాజెక్టు అనుమతులపై అవకతవకలు జరిగినట్లుగా గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, పుప్పాలగూడలోని సర్వే నంబర్ 447లో 6 ఎకరాల 36 గుంటలకు సంబంధించిన భూమి వివాదం పైన ఈ యొక్క శివబాలకృష్ణ హస్తం ఉందనేసి కూడా బాధితుడు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఏదైతే బాధితుడు సూర్యప్రకాష్ ఇవాళ మరొకసారి ఏసీపీకి సంబంధించిన డీజీ సివి ఆనంద్ని కలిసి ఆయన తన వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్స్తో కూడా ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాదాపు ఆ ప్రాపర్టీ విలువ 1000 కోట్ల రూపాయలు చెప్తున్నారు. ఆ 1000 కోట్ల రూపాయలలో ఖచ్చితంగా ఈయనకి ఈ మార్టిగేజ్ సంబంధించినటువంటి ఆ లూప్ హోల్ ఏదవుతుందో ఆ రూల్ అర్థం పెట్టుకుని దాదాపు 10% దాని తగ్గట్టుగా అక్రమంగా పర్మిషన్ ఇచ్చాడంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. హైకోర్టు అనేక డైరెక్షన్స్ ఇచ్చినా కూడా దాన్ని కూడా దాచిపెట్టి వీరికి అక్రమంగా పర్మిషన్స్ ఇచ్చారంటూ కూడా తన ఫిర్యాదుల్లో ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ రఘురాం ప్రదీప్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన నోటీస్ ఇచ్చిన రోజే అదే రోజు ఈ శివబాలకృష్ణ పర్మిషన్ ఇచ్చారంటూ కూడా ఆయన డీజీకి చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు అఫిడవిట్లో ఆ రోజు రిప్లై ఇచ్చారని డిస్పోజల్ చేసి పర్మిషన్ ఇచ్చామనేది హైకోర్టు కూడా చెప్పారు. అది శుద్ధ అబద్ధం అంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు కోర్టుకి ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్లో కూడా పూర్తిగా అబద్ధాలు చెప్పారంటూ కూడా డీజీ దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ యొక్క పూర్తిగా ఈ 6 ఎకరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా హెచ్ఎండిఏ నుంచి తీపించుకొని మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామనేసి కూడా డీజీ సూర్యప్రకాష్కి చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. సూర్యప్రకాష్తో పాటు మరికొంతమంది బాధితులు కూడా ఇవాళ డీజీ దగ్గరకు వచ్చారు. దాంతోపాటు ఇప్పుడు డీజీ దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడి నుంచి డైరెక్ట్ వాళ్ళు హెచ్ఎండిఏ ఆఫీస్కి కూడా వెళ్ళారు. హెచ్ఎండిఏ ఆఫీస్లో కూడా వారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరొకసారి ఇక్కడికి వచ్చి కలిసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే మరోపక్క ఈ బాధితులు రోజు రోజుకి ఏసీపీ ఆఫీస్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో మరోపక్క ఏసీబీ ఇప్పటికే కోర్టులో వేసినటువంటి కస్టడీకి సంబంధించిన విషయంలో ఇప్పటికే శివబాలకృష్ణని 8 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కూడా కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆయన కస్టడీకి రాబోతున్నారు కాబట్టి ఈ బాధితులు ఇచ్చినటువంటి పూర్తి స్థాయిలో ఆధారాలు కానీ అలాగే దర్యాప్తులో వెలుగు చూసినటువంటి అనేక కోణాలపైన కూడా పూర్తి స్థాయిలో ఈసారి ఆయన్ని విచారించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అలాగే శివబాలకృష్ణకి సంబంధించినటువంటి ఇటు గోపన్పల్లిలో కానీ అలాగే శంకర్పల్లి దగ్గర కానీ మోకిలా దగ్గర కానీ శంషాబాద్ దగ్గర కానీ అలాగే సంగారెడ్డి దగ్గర పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ పొందినటువంటి వారు ఉన్నారో అక్రమంగా వారు కూడా యొక్క లిస్టు కూడా ఇప్పటికే ఏసీపీ అధికారులకి దొరికింది కాబట్టి వారిని కూడా పూర్తి స్థాయిలో విచారించాలని కూడా ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు శివబాలకృష్ణ హయాంలోని టౌన్ ప్లానింగ్ చీఫ్గా ఉన్నప్పుడు దాంతోపాటు హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నప్పుడు భారీ ఎత్తున ఈ యొక్క వెంచర్స్ కానీ లేఅవుట్లు కానీ అలాగే ప్లాట్స్ కానీ భారీ స్థాయిలో కూడా ఈయన పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి కొన్ని చాలా వరకు అక్రమంగా ఇచ్చారు. అంతస్తులు కూడా కట్టుకోవడానికి ఆయన పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాటి యొక్క యొక్క అనుమతులు తీసుకుని ఈ యొక్క పూర్తిగా టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకుని ఈయన పర్మిషన్స్ ఇచ్చారన్న దానిపై కూడా మరొకసారి ఆ యొక్క ఫైల్స్ కూడా తెప్పించుకుని అధికారులు పూర్తి స్థాయిలో విచారించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా కేవలం ఎక్కడో 5 కోట్ల రూపాయల బంగారము నగదు వీటితో స్టార్ట్ అయినటువంటి శివబాలకృష్ణ కేసు ఇప్పుడు 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు అవినీతి అంటూ కూడా 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్కి ఈయన పర్మిషన్ ఇచ్చారంటే కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు విచారణంతా కూడా చాలా కీలకమైనటువంటి అంశాలే బయటకు వచ్చినాయి. ఏకంగా ఇప్పుడు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పైనే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. శివబాలకృష్ణతో ఎవరైతే పూర్తి స్థాయిలో అనుబంధంగా ఉన్నారో ఆయనతో ట్రాన్సాక్షన్ చేశారో ఈ యొక్క అనుమతుల్లో చాలా కీలకంగా పనిచేశారో ఆ అధికారులపై
పైన కూడా కేసులు బుక్ చేయడానికి ఏసీపీ అధికారులు సన్నద్ధమైనటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే ఆయనతో గత 8 సంవత్సరాలు చాలా అనుబంధంగా పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్లో కానీ, హెచ్ఎండీలో కానీ, రెరా దీంట్లో డిపార్ట్మెంట్లో కానీ పూర్తిస్థాయి వాళ్ళ లిస్టు కూడా ఏసీపీ అధికారులకి దొరికింది. దాంతోపాటు అప్పుడు బ్రోకర్లుగా పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, తర్వాత వారిని ఎందుకు పూర్తి స్థాయిలో అక్కడ బ్రోకర్లుగా తీసేశారనే దానిపై కూడా విచారణ చేపట్టారు. వారి నుంచి కూడా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి నేపథ్యం. సో ఏదైనప్పటికీ శివ బాలకృష్ణకు సంబంధించిన విషయంలో అనేక సంచలనమైనటువంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు బాధితులందరూ కూడా డీసీ దగ్గరికి వచ్చారు కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకొని ఇవాళ నుంచి ఆయన్ని పూర్తి స్థాయిలో విచారించి, దాంతోపాటు ఆయన బినామీలుగా ఉన్నటువంటి వారి యొక్క డీటెయిల్స్ కూడా వచ్చాయి కాబట్టి వారింట్లో కూడా ఇప్పటికే సోదాలు కూడా జరిగిన నేపథ్యంలో వారు బినామీలుగా ఉన్నటువంటి వారి ప్రాపర్టీస్ పూర్తి స్థాయిలో వారు చెక్ చేయబోతున్నారు. వారికి ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, వారి కుటుంబ సభ్యులు బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, వాళ్ళ లాకర్లన్నీ కూడా చెక్ చేయబోతున్నారు. వాళ్ళ డాక్యుమెంటేషన్ అంతా కూడా చెక్ చేయబోతున్నారు. దాంతోపాటు శివబాలకృష్ణకి సంబంధించినటువంటి మరికొన్ని లాకర్స్ కూడా తెరవాల్సి ఉంది కాబట్టి వాటిని కూడా పూర్తి స్థాయిలో తెరిచి ఈ యొక్క పూర్తిగా భూభాగవతాలపైన ఈయన ఎంతవరకు కూడా అక్రమాలకు పాల్పడ్డారు, ఈయన వెనుకున్నటువంటి పెద్ద తలకాయలు ఎవరు, ఈయనకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చినటువంటి ఆ అధికారులు ఎవరు, ఆ యొక్క నాయకులు ఎవరు అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో బయట పెట్టాలనే ఉద్దేశంతో ఏసీపీ అధికారులు ఉన్న నేపథ్యంలో దాని దగ్గరగా వీరు విచారణ చేపట్టారు. ఇప్పుడు దర్యాప్తు కూడా కొనసాగుతుంది కాబట్టి వేగంగా అనేక కోణాల్లో కూడా వారు విచారిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన కస్టడీకి వచ్చిన తర్వాత మరిన్ని కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. పెద్ద పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా ఏసీపీ అధికారులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా.